హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రేవంత్ రెడ్డి అరెస్ట్, తీవ్ర టెన్షన్లో హైకమాండ్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి శిక్ష తప్పదని, జూలైలో జైలుకు వెళ్లడం ఖాయమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్, రాత్రి సాగరపూర్ మండలంలో అయితే పెబ్బట్లలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో అరవింద్ గారు మాట్లాడారండి. జూలై 14న సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పోవడం పక్కా అని, ఆ తేదీ ఎప్పుడు వస్తుంది, జైలుకు ఎప్పుడు వెళ్తారా అని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని తేల్చేసిన కాంగ్రెస్లోని ప్రముఖ నాయకులు సంబరాలే చేసుకుంటున్నారని అయితే అరవింద్ అన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు కావు అవి, 6 గాడిద గుడ్లు మోసినోని ఏమనాలి, నువ్వు ముఖ్యమంత్రివేనా? గుడ్లు మోస్తున్నావు, గాడిద గుడ్లు పెడుతుందా? అసలు గాడిద గుడ్డు ఎన్నడూ పెట్టదు. ఈయన ఎన్నడూ గ్యారంటీలు ఇవ్వడు, పచ్చి మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ తులం బంగారం, 4,000 రూపాయల పెన్షను, మహిళలకు 2,500 రూపాయలు, అలాగే ధాన్యానికి 500 రూపాయల బోనస్, రైతు బంధుకు 15,000, 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి అని చెప్పి మోసం చేశారని అయితే అరవింద్